ఎల్జీ పాలిమర్స్ లో గ్యాస్ లీక్ ఇన్సిడెంట్ అయిందండి మేము విడిపోయి ఉన్న టైమ్స్. అవును, గోపాలపట్నం. ఆ రోజు కూడా విడిపోయి ఉన్నప్పటికీ ఒక్క మాట లేకపోయేటప్పటికి పరిగెట్టి పరిగెట్టి కార్ వేసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళందరినీ నా కార్లోకి ఎక్కించుకుని భీమిలి తీసుకెళ్లి హోటల్లో రూమ్ వేసి అక్కడ ఉంచాను సార్ 2 days. భీమిలి తీసుకెళ్లి విత్ మై ఓన్ మనీ. వాళ్ళు నాతో ఎవరు మాట్లాడకపోయినా పర్లేదు, ఈ సిచ్యువేషన్ లో ముందు వచ్చి కార్ ఎక్కండి, అర్జెంట్ గా ఇక్కడ నుంచి వెళ్ళాలి, డేంజర్ అంట అది పీలిస్తే అని చెప్పేసి తీసుకెళ్లిపోయి భీమిలిలో 2 days ఉంచి అదంతా క్లియర్ అయ్యాక తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో దింపానండి. మరి నేను 4 ఏళ్ల నుంచి వాళ్ళ బాగోగులు పట్టించుకోలేనోడిని అయితే ఈ ఇన్సిడెంట్స్ అన్ని దేనికి నిదర్శనమో అది జనాలో మీడియాలో ఆలోచించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయండి. ఇప్పుడు మీరైతే ఎలిగేషన్ మీరైతే నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను. ఇప్పుడు ఆ అమ్మాయి నేను 20 మందితో తిరిగాను అంటే ఇలానే నేను కూడా ఆ అమ్మాయి 10 మందితో తిరిగింది అని అనడం నాకు సులువైన మాటే. తప్పు కదా అది? సులువైన మాట తప్పు కాదు సార్, నా పరువే పోతా సార్. నా వైఫ్ అదే. నేను తిట్టుకుంటే నా పరువే పోతుంది. అవును. ఆ అమ్మాయికి అది లేదా? నీకు బాటమ్ ఆఫ్ ద హార్ట్ లో నీకు తెలుసు నీ హస్బెండ్ ఎలాంటోడు. 5 years రిలేషన్ లో నీకు తెలియదా నీ హస్బెండ్ తిరిగే క్యారెక్టరా తిరగలేని క్యారెక్టర్? ఎవరో చెప్తే నువ్వు ఎలా నమ్ముతున్నావు? నీ కళ్ళతో చూసావా? సరే నిన్న వచ్చావు, నీ కళ్ళతో చూసావు, నీవు హస్బెండ్ కావాలి వదలలేనంటున్నావు కదా, ఒక 2 minutes నీ హస్బెండ్ తో అసలు ఏం జరుగుతుందో కనుక్కోలేకపోయావా? ఆ అమ్మాయి ఎవరు ఇక్కడ ఎందుకుందని కనుక్కోలేకపోయావా? డైరెక్ట్ గా నువ్వు మనిషిని కొట్టటానే అంటే కెమెరాస్ ఉన్నాయి, ప్రిపేర్ అయ్యి వచ్చావు, మనిషిని కొట్టాలి ఆ వీడియోలు వేసుకోవాలి అని ప్రిపేర్ అయ్యి వచ్చావు. ఒక మాటైనా నాతో మాట్లాడావా? అమ్మాయి ఎవరనైనా అడిగావా? పోనీ ప్రేమగా వద్దు, అరుచుకుంటూనే మాట్లాడొచ్చు కదా ఒక మాటైనా. డైరెక్ట్ గా మనుషుల్ని అటాక్ చేయడానికి ఎందుకు వచ్చారు? కానీ ఇప్పుడు మీరు ఇంకో పాయింట్ గుర్తుపెట్టారా? మీ ఇద్దరి మధ్యన ఆ అమ్మాయి కూడా సఫర్ అయింది కదా? ఎవరండి? ఇప్పుడు మరి మీకు అంతే కదండి. ఇప్పుడు నన్ను టార్గెట్ చేస్తే నా చుట్టూ ఉన్నప్పుడు ఆ అమ్మాయి ఏంటి సార్, ఈ రోజు నా ఫాదర్ ఇంటర్వ్యూస్ తీసుకున్నారు సార్ వెళ్ళి ఎవరో మీడియా వాళ్ళు. నేను అదే మీడియాని మీ సందర్భంగా క్వశ్చన్ చేస్తున్నా. అంటే నేను ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వను సార్, నాకు ఇంట్రెస్ట్ ఉండదు. ఇదే నేను నా ఫస్ట్ అండ్ లాస్ట్ ఇంటర్వ్యూ. మా ఫాదర్ ఇంటికి వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకున్న వాళ్ళు ఎందుకు ఆ అమ్మాయి ఫాదర్ ఒక్కసారి కూడా చూపించట్లేదు? అడగచ్చు కదా, అమ్మ ఇందులో ఎంత నిజం ఉంది, మీ అల్లుడు మంచోడ, అతని దగ్గర కూడా ఇంటర్వ్యూ తీసుకోవచ్చు కదా. మా ఫాదర్ పేర్లు పెద్ద పెద్దగా టీవీలో వేస్తున్నారు, వాళ్ళ ఫాదర్ని ఎందుకు చూపించట్లేదు? వాళ్ళ ఫాదరే ఉద్యోగాలు వేయించాడు, వాళ్ళ ఫాదర్ కార్లు కొన్నాడు, ఇల్లులు కొన్నాడు, కట్నాలు ఇచ్చాడని ఎలిగేషన్స్ పెట్టినప్పుడు అవన్నీ మీ ఫాదర్ చేశాడా లేదా అని టీవీలో చూపించచ్చు కదా. ఈ సో కాల్డ్ ఛానల్స్ అన్ని వెళ్ళి ఎందుకు నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు సార్? ఎవరికైనా ఈ వీడియోస్ అన్ని 2 రోజుల నుంచి చూసే ప్రతి మానవత్వం ఉన్న మనిషికి క్లియర్ గా అర్థమయ్యే విషయం ఏంటంటే ఈ అబ్బాయిని టార్గెట్ చేస్తున్నారు. క్లియర్లీ హీఈస్ బీయింగ్ టార్గెటెడ్. నేను ఎందుకు నిన్నటి నుంచి నేను మాట్లాడట్లేదు బయటకంటే నేను దీన్ని పెంచుకోవడానికి ఇష్టపడలేదు. మళ్ళా నేను మాట్లాడతా, దానికి ఆవిడ కౌంటర్, ఆవిడకి నేను కౌంటర్. యూట్యూబ్ లో రోజు చూస్తా ఉంటాను సార్, ఇలాంటివి చాలా జరుగుతా ఉంటాయి. ఆ సర్కిల్లోకి నా ఫ్యామిలీ వెళ్ళకూడదు. రేపో మాపో మేము కలిసిపోయాం అనుకోండి, ఒక సంవత్సరం పోయాక ఇవన్నీ పోతాయా యూట్యూబ్ నుంచి? ఎంత దరిద్రంగా చూస్తారు జనాలు బయట చూస్తే. తన్నుకున్నంత కాలం తన్నుకున్నారు, మళ్ళా కలిసిపోయారు అనుకుంటారు. నేను సైలెంట్ గా ఉన్నా. కానీ ఈ రోజు అది లిమిట్లు దాటిపోయింది సార్. ఎవరో ఒక లాయర్ ని కూర్చోపెట్టి ఇంటర్వ్యూ చేయడం, ఆ లాయర్ కి ఏం తెలుసు ఈ విషయం? ఖచ్చితంగా ఇలాంటి మనిషి బయట తిరగడానికి అనర్హుడు, ఈ మనిషి ఖచ్చితంగా జైల్లో ఉండాలి, 10 ఏళ్ళు ఉండాలి అని ఎవరో ఒక లాయర్ అంట. లా అంటే మీనింగ్ తెలుసా అతనికి? లా ఇస్ సంథింగ్ విచ్ క్యాచెస్ దట్ కాటా. అవును. న్యాయ దేవత కాటా పట్టుకుంటా సార్. నేను ఒక లిబ్రా, ఓకే, లిబ్రా కాటా పట్టుకుంటది. బ్యాలెన్స్డ్ గా ఉండాలి. అటువైపు విషయమే తెలియకుండా పబ్లిసిటీ కోసం టీవీలో కూర్చొని ఒక మనిషిని నువ్వు జైల్లో ఉండాలి, వాడికి అర్హత లేదు, వాడు చీడ పురుగు అని మాట్లాడతావు. ఇదే చట్టం. ఆ లా చదువుకున్నావా కొనుక్కున్నావా? దిస్ ఇస్ వాట్ మై క్వశ్చన్ ఫర్ దట్ లాయర్ ఇస్ ఆల్సో. అండ్ మీడియా పర్సన్స్ ఆల్సో. అక్కోడు ప్రైవసీని కిల్ చేయడానికి మీరు వచ్చారు కదా, ఆమె చెప్పిందంతా విని ఇష్టం వచ్చినట్టు రాశారు కదా. మీలో ఏ ఒక్కరికి కూడా లోపల ఉన్న అమ్మాయి వేరే పని మీద ఉందని ఎందుకు అనిపించలేదు? అది అక్రమ సంబంధమే అని ఎందుకు అనిపించింది అందరికి? హ్యావ్ యూ కాటస్ వితౌట్ డ్రెస్? లేకపోతే లోపల ఏమైనా కెమెరాలు పెట్టి మీరు ఏమైనా లైవ్ ఫుటేజ్లు చూసారా బయట? ఒక గదిలో ఒక అమ్మాయి అబ్బాయి ఉంటే అక్రమ సంబంధమే అవుద్దా? ఇంకేమీ కాదా ఈ సమాజంలో? ఇంకేమీ కాదా అని అడుగుతున్నాను నేను. కరెక్ట్ క్వశ్చన్ ఇది. ఇంకేమీ కాదా? ఒక అమ్మాయి ఒక అబ్బాయితో మాట్లాడుకోకూడదా? అలాంటి చట్టం ఎక్కడైనా ఉందా? ఒక అమ్మాయి అబ్బాయి ఉంటే అక్రమ సంబంధం మీరు ఎలా డిసైడ్ చేస్తారు? ఒక్క చిన్నది, ఆ రూమ్ అంతా తిరిగారు, వీడియో షూట్ చేశారు, ఎనీ ఇన్అప్రోప్రియేట్ థింగ్ దొరికిందా? మంచిగా చెప్తున్నాను, ఎనీ ఒక మెడికల్ యూజ్ సంబంధించిన ఐటమ్స్ కానీ ఏదైనా, లేదా ఇన్నర్లు కానీ ఏదైనా అక్కడ అలా జరిగినట్టు అనిపించే విషయం ఏదైనా ఒక్కటైనా దొరికిందా?
మీ ఎలా ఎపిసోడ్ రాస్తారు ఒక అమ్మాయిని డిఫేమ్ చేయడానికి? ఎలా రాస్తారు? సార్, సినిమాల్లోకి వెళ్ళడం ఎంతో కష్టం సార్. సంవత్సరాలు అయితే ఇంత పేరు వస్తుందండి కష్టపడితే. అవును. ఒక్క రోజు ఇంత పేరు డ్యామేజ్ చేసేసారండి. ఒకే రోజు ఇంత పేరు డ్యామేజ్ చేసి ఇది తెచ్చుకోవాలంటే నా లైఫ్ టైం చాలదు నాకు. మీరు డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడానికి నా లైఫ్ అంతా త్యాగం చేసినా నాకు చాలదు. ఇది కరెక్ట్, ఎంత పెద్ద కరెక్ట్. ఇది ఎంత పెద్ద దెబ్బ. అండ్ షీ నోస్ అండి. నేను ఒక డిప్రెషన్ సైకియాట్రిక్ ట్రీట్మెంట్ తీసుకున్న పేషెంట్ నేను, తనకు తెలుసు. తెలిసే నన్ను ఇంతలా అటాక్ చేస్తే నేను చావాలని కోరుకుంటుందా? నేను నన్ను కలవాలని కోరుకుంటుందా? ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఒకసారి చూడమనండి సార్, ఏ వ్యూవర్స్ గైనా. ఒక్క వీడియోలో తాళిబొట్టు కనిపిస్తదేమో. గత 4 ఏళ్లగా కనిపిస్తదేమో. మొత్తం మీ ఎపిసోడ్ అని చూస్తుంటే ఇద్దరు సఫరర్స్ కనిపిస్తున్నారండి. ఒకరు మీ సార్ పాప, ఒకే ఒక ఒకరు క్వశ్చన్, మీ సారీ పాప. నో, ఒకటి మీ పాప, 2 ఆ అమ్మాయి. ఆమె సినిమాల మీద ఆ ప్రేమతో వచ్చి మీతో రాస్తున్నందుకు ఆమెను ఎక్స్‌పోజ్ చేశారు. ఇప్పుడు ఆమె అవును. ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతది? అవునండి. చాలా సఫర్ అవుతారు. ఆమె రేపొద్దున రోడ్డు మీదకొచ్చి మొఖం చూపించగలదా? అంతే కదా సార్. ఆ అమ్మాయి చూపించలేరు. ఇంకొకసారి నన్ను నమ్మి నాతో పని చేయడానికి కూడా ఎవరు రారు. సార్, మరి నేను ఎలా సార్ నా కెరియర్‌లో ముందుకెళ్తాను? నన్ను నమ్మి ఎవరు రాకపోతే, అమ్మో! ఇలాంటోడు జోలికొస్తే మనం టీవీల్లో కనపడతాం. వీడితో పని చేయొద్దు. బోలెడు మందున్నారు సినిమా వాళ్ళు. ఆళ్ళతో పని చేసుకుందాం అని అనుకుంటే, నాకు నా దగ్గర తినే ఫుడ్ లాక్కున్నోళ్ళు అవుతారు కదా సార్ ఈ మీడియా అందరూ. ఏదో మీరు లాస్ట్‌లో ఒకటి చెప్తా అన్నారు. ఇప్పుడు ఇంత బాధలో వచ్చిన వ్యక్తి పెళ్లి ఆల్బమ్స్ తేడం వదిలేయండి. ఎంత క్రూయల్ మైండెడ్ లేకపోతే కార్ తాళాలు, ఆఫీస్ తాళాలు, ఇంటి తాళాలు పట్టుకుపోతారు. వాంటెడ్‌లీ. వాంటెడ్‌లీ పట్టుకెళ్ళిపోయారన్నది ఆ వీడియోస్ లోనే ఉంది. లేదంటే నేను పంపిస్తాను సార్. నేను స్క్రీన్ రికార్డ్ చేసుకున్నా. వాళ్ళేసిన సుమన్ టీవీ ఏవో ఛానల్స్ లో ఏసిన వీడియోసే. క్లియర్ గా కీస్ పట్టుకొని వెళ్ళిపోతున్నాం సార్. నేను అక్కడ ఆ పోలీసులతో మాట్లాడే ఆ టెన్షన్ లో, కిందకి దిగే ఆ టెన్షన్ లో ఉంటే కీస్ పట్టుకెళ్ళిపోయారు. రింగ్ ఒకటి పోయింది. మరి అది ఎవరు తీశారో తెలియదు. మీరు ఇప్పుడు పోలీస్ నేను కంప్లెయింట్ ఇవ్వండి. కంప్లైంట్ ఇస్తాను సార్. డెఫినిట్ గా నేను కంప్లైంట్ ఇస్తాను సార్. ఇప్పుడు నిన్ననే నేను ఇవ్వాలి సార్. నేను ఎందుకు ఆగాను అని అంటే, నాకు ఇష్యూ పెద్దది చేసుకోవద్దు. ఎక్కడైనా అనవసరంగా ఒక స్పీడ్ గా ఏదైనా చర్య తీసుకుంటే అది అనవసరంగా నా కూతురికి, మా రిలేషన్ కి ఎఫెక్ట్ అయిపోతుందేమో అనే భయంతో నేను ఆలోచించి ఆగానండి. కానీ ఆగినా కూడా అది ఇంకా సాగుతానే ఉందండి. అది యూట్యూబ్‌లో గాని, టీవీస్‌లో గాని ఎక్కడ నన్ను డీఫేమ్ చేయడం అనే కంకణం కట్టుకున్న వారు ఎవరు గూడా ఎక్కడ ఆగటం లేదు. వాళ్ళు అలా సాగుతానే ఉంది. నాకు కూడా ఎవరెవరో ఫోను జేస్తున్నారు. లైవ్‌లో మాట్లాడండి అంటున్నారు. సడెన్‌గా ఫోనులు జేస్తున్నారు. ఆ ఛానెల్ అంటున్నారు, ఈ ఛానెల్ అంటున్నారు. లైవ్‌లో మాట్లాడు. ఆవిడ మిమ్మల్ని క్వెషన్ అడిగింది. మీరు ఆన్సర్ జెప్పండి అంటున్నారు. ఏంటి నాకేం అర్థం అవ్వట్లేదు. మార్నింగ్ నుంచి నా ఫోను ఖాళీ లేనండి. ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే గూడా నాకు ఒక 10, 15 కాల్స్ ఎవరెవరో గూడా తెలీదు ఫ్రమ్ అన్‌నోన్ నంబర్స్. ఓకే. ఈ పొజిషన్‌ని నేను టాకిల్ చేసుకోలేకపోతున్నాను సార్. ఐ హావ్ టు మూవ్ లీగల్లీ నాట్ ఓన్లీ ఆన్ మై వైఫ్, టు ఆల్ ద ట్రెస్పాసర్స్ హూ హావ్ కమ్ ఇన్ ద యెస్టర్‌డేస్ ఇన్సిడెంట్. నా తలుపు దాటి లోపల అడుగుపెట్టిన ప్రతి వ్యక్తి పైన కేసేస్తాను. నేను కేసేస్తుంది నా వైఫ్ మీదో, ఇంకొకళ్ళ మీద కాదు. ఆల్ ద ట్రెస్పాసర్స్ విత్ వీడియో ప్రూఫ్స్ ఎవరైతే అడుగు పెట్టారో. తర్వాత నా వైఫ్ ఇల్లీగల్‌గా తప్పుగా ఒక వ్యక్తిని హ్యాండిల్ చేయడం. నన్ను తప్పుగా హ్యాండిల్ చేయడం, తనని తప్పుగా హ్యాండిల్ చేయడం. నిజాలు తెలుసుకోకుండా. మనం చూసిందంతా ఒకటే అనుకుంటే సార్, ఇప్పుడు ఆ అమ్మాయి నాకు చెప్పకుండా తను దుబాయ్ ఎళ్లి ఏవో చిన్న బట్టలేసుకొని వీడియోలు చేసేది. నేను దాన్ని తప్పు కోణంలోనే చూస్తే, నేను నీలా అలాగే ఇంటికొచ్చి మీ మీద చేతులు చేసుకుంటే, ఈ సమాజం ఒప్పుకుంటదా? చేసుకోకుండానే డొమెస్టిక్ వయలెన్స్ కేసులు పెట్టారు వీళ్ళు. మరి దీన్నేమంటారు? ఏదో కాల్చేశానని ఏవో యూట్యూబ్‌లో వీడియోలు చూపిస్తున్నారు. ఎప్పుడో గూడా నాకు తెలీదు. నేనే కాల్చేశానని వీడియో. కాలు ఇరగ్గొట్టి ఫస్ట్ ఫ్లోర్ నుంచి తోసేశానని చెప్పి. అవును. ఈ వీడియోలు చూస్తున్న ఎవరికైనా వాళ్ళ మదరు, ఆ అమ్మాయి బిహేవియర్ ఆ వీడియోస్ లో కరెక్ట్ గా చూస్తే, నేను వాళ్ళని కొట్టానంటే ఎవ్వరు నమ్మరు సార్. ఈ భూప్రపంచంలో ఎవరు నమ్మరు. నేను నిజంగా అంత కోపిష్టోడినే అయితే నిన్న వాళ్ళు కొడుతుంటే ఊరుకొని కూర్చోను. నేను నా కూతురు గురించి ఆలోచించిన కాబట్టే నాకంత అవమానం జరిగినా సైలెంట్ గా ఉన్నాను. ఏ ఆఫీసులో నన్ను సార్ అని పిలుస్తారో వాళ్ళే నన్ను ఆ ముఖం చూడడానికి ఇష్టపడలేని పరిస్థితి తీసుకొచ్చారు. నా ఫోన్ ఎత్తలేని పరిస్థితి తీసుకొచ్చారు. తన కూతురు ముఖం చూసే నిన్న జరిగిన సంఘటనలో నేను వెనకంజ వేస్తున్నాను అంటున్నారు కృష్ణతేజ. కానీ తన అనుమతి లేకుండా ఇంట్లోకి వచ్చి తన పట్లే కాకుండా
మిగిలిన ఒక అమ్మాయి పట్ల కూడా దురుసుగా ప్రవర్తించిన తన భార్యతో పాటు మిగిలిన వాళ్ళపై కూడా చట్టపరమైన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాను, లీగల్ గా ప్రొసీడ్ అవుతానంటూ కృష్ణదేవ్ చెప్తున్నారు. ఇద్దరి మధ్యన ఈగో ఫీలింగే ఈ చిన్న సంఘటనకు వచ్చింది. ముఖ్యంగా ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మాత్రం చాలా బాధపడుతున్నారు. ఒకటి, వాళ్ళిద్దరికి పుట్టిన చక్కని పాప. రెండు, సినిమాల మీద ప్రేమతో ఆయన ఇంటికి వచ్చిన మరో అమ్మాయి. ఆ అమ్మాయిని కూడా ఎక్కువగా ఎక్స్పోజ్ చేయడం పట్ల వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా తీవ్ర మానసిక శోభకు గురవుతున్నారు. ఇది కృష్ణతేజ నక్షత్రం మధ్య వివాదంపై విశ్లేషణ. మరో అంశంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ కృష్ణతేజ. నా పర్సనల్ రిక్వెస్ట్ అయితే మీరు మరొకసారి మంచి మనసు ఆలోచించి మీరు ముందుకు వెళ్లకుండా అయిందేదో అయిందని కొంచెం తగ్గితే బాగుంటుందని నా పర్సనల్ రిక్వెస్ట్. కానీ మీ వ్యక్తిగతంగా ఏం జరిగింది అని నేను చెప్పట్లేదు, కానీ నా పర్సనల్ రిక్వెస్ట్ మాత్రం మీ ఇద్దరు కలిసి ఉండాలి, ఆ పాప ఎప్పుడు చక్కగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.